ఎప్పుడూ వంజంగిన ఈసారి ఏదైనా ఒక కొత్త వ్యూ పాయింట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మనం వెళ్ళాలి కానీ మన నేచర్లో చాలా ప్లేసెస్ ఎంతో అద్భుతమైన వ్యూస్తో ఉంటాయి. అలాంటి ఒక వ్యూయే ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. ఒకవైపు కంటికి కనిపించినంత దూరం వరకు ఫుల్గా మేఘాలు. ఆ మేఘాల కన్నా మనమే హైట్లో ఉన్నాం కదా అని ఆ ఫీల్ అయితే వచ్చింది. వీడియోలో కాదు కానీ లైవ్లో చూస్తే ఈ వ్యూకున్న ఫీలే చాలా హైగా ఉంది. ఇంతకీ ఈ ప్లేస్ అక్కడ అని అనుకుంటున్నారా? జీమాడుగుల నుండి ఫస్ట్ మీరు సొలభం వెళ్ళాలి. సొలభం నుండి గడుతూరు వెళ్ళాలి. గడుతూరు నుండి ఓ 3 km ట్రావెల్ చేస్తే ఈ ప్లేస్కి అయితే రీచ్ అవ్వచ్చు. రీచ్ అవ్వడం కూడా అంత ఈజీ అయితే కాదు. మేమైతే ఈ వ్యూ చూడడానికి ముందు రోజు రాత్రే ఈ మౌంటైన్ పైకి వచ్చాం. నైట్ అంతా మౌంటైన్ మీద క్యాంపింగ్ చేసాం. ఆ చలిలో ఆ క్యాంపింగ్ చేస్తూ అక్కడే కుక్ చేసుకున్నాం. ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామన్న ఐడియా అయితే లేదు. ఒకవేళ ఐడియాగా ఉండుంటే ఇంకా బాగా రికార్డ్ చేసేవాళ్ళమేమో. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, క్లైమ్ ద మౌంటైన్స్ నాట్ బికాస్ ద వరల్డ్ కెన్ సీ యూ బట్ యూ కెన్ సీ ద వరల్డ్. ఇక్కడ నుండి ఈ వ్యూ చూస్తుంటే నాకైతే ఆ సెంటెన్సే గుర్తొచ్చింది. అయినా ఈ క్యాంపింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ ఇవన్నీ మనం మన 20sలో ఉన్నప్పుడే చేయగలం. ఒక మంచి తెలియని ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక బెస్ట్ థింగ్. నాట్ ఎవ్రీ వన్ క్యాన్ డూ ఇట్. మా దగ్గర అయితే డ్రోన్ లేదు, కానీ డ్రోన్ ఉండుంటే మొత్తం ఈ వ్యూ అంతా డ్రోన్తో రికార్డ్ చేసేవాళ్ళం. డ్రోన్ వ్యూ అయితే ఈ లొకేషన్లో హైలైట్ ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడే మన దగ్గర డ్రోన్ లేకపోతే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఉంది, కానీ ఈ వీడియోలో నేను వేసుకున్న హుడీ అయితే లేదు. మై ఫేవరెట్ వన్ H&M హుడీ. లాస్ట్ టైం నా ట్రిప్లో ఐ లాస్ట్ ఇట్. మీకు కూడా ఇలా హైకింగ్, క్యాంపింగ్ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో జాయిన్ అవ్వండి, సో దట్ వీ కెన్ గో టు ఎ న్యూ ప్లేస్. మన 20s మళ్ళీ రావు, సో లెట్స్ ప్యాకప్.